గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు 50 కోట్లైనా సరే ఖర్చు పెట్టనున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, లక్నో జట్లు రోహిత్ కోసం ఇంత పెద్ద మొత్తం వెచ్చించనున్నారు అనే న్యూస్ హల్చల్ చేసింది. ఈ ఊహాగానాలపై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజీవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి ఆధారం లేని వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదని, అయినా ఒక్క ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఎవరైనా వెచ్చిస్తారా అంటూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇవన్నీ వట్టి పుకారులే అని కొట్టిపారేశాడు. అయినా ముంబై ఇండియన్స్ రోహిత్ను రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అదే జరిగి అతడు నిజంగానే వేలంలోకి వస్తే ఏ ఫ్రాంచైజీ అయినా తమ పర్సులోని 50% డబ్బు ఒక్క ప్లేయర్ కోసమే ఖర్చు పెట్టేస్తే అలాంటప్పుడు జట్టులో మిగతా 22 ప్లేయర్ల సంగతి ఏంటి అని సంజీవ్ గోయంకా తిరిగి ప్రశ్నించాడు. అయినా రోహిత్ వేలంలోకి రావడం అనేది మనం అనుకుంటే సరిపోదు. ముంబై ఫ్రాంచైజీ అతన్ని వదులుకోవాలి. అదే సమయంలో రోహిత్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ అలానే కెప్టెన్ని దక్కించుకోవడానికి వేలంలో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది. అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్నే ఎవరైనా కోరుకుంటారు. అంత మాత్రాన 50 కోట్లు పెట్టడం అనేది జరగని విషయం. రోహిత్ని నేను పొందాలి అనుకున్నా అతన్ని వేరే ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు కదా. కాబట్టి ఏం ఆశిస్తున్నామనేది కాదు, మనకు ఏది అందుబాటులో ఉంది, మనం ఏది పొందగలమనే విషయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది అని సంజీవ్ గోయంకా పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.